నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను నవీన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎన్నికల నోటిఫికేషన్తో తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన హీట్ అభ్యర్థుల వేటలో ప్రధాన పార్టీలు 32 అసెంబ్లీ 9 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల ఖరారు జనసేన తొలి జాబితా రెడీ రేపు ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు అన్ని సీట్లు గెలిచేందుకు టీఆర్ఎస్ వ్యూహరచన వైసీపీ సమరశంఖారావానికి సర్వం సిద్ధం ఎన్నికల ప్రణాళికను ప్రకటించనున్న జగన్ లోక్సభ 4 రాష్ట్రాల అసెంబ్లీ షెడ్యూల్ విడుదల 7 విడతల్లో పోలింగ్ మే 23న ఫలితాలు తెలుగు రాష్ట్రాల్లో 18న ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 11న పోలింగ్ మే 23న ఫలితాలు త్వరలోనే హైదరాబాద్కు కేంద్ర బలగాలు భారీ భద్రతను పెంచనున్నట్లు వెల్లడించిన సిపి అంజనీ కుమార్ వైసీపీ కేంద్ర పాలక మండలి సభ్యునిగా నార్ని శ్రీనివాస్ కీలక బాధ్యతలు అప్పజెప్పిన జగన్ వైసీపీలో చేరిన ఏపీ మంత్రి దేవినేని సోదరుడు చంద్రశేఖర్ కండువా కప్పి ఆహ్వానించిన జగన్ వైసీపీ తీర్థం పుచ్చుకున్న హాస్యనటుడు జగన్ సమక్షంలో పార్టీలో చేరిక హైకోర్టులో వేం నరేందర్ రెడ్డికి చుక్కెదురు రేవంత్ రెడ్డి అరెస్టు పిటిషన్ కొట్టివేత ఏరాసు ప్రతాప్ పార్టీ వీడుతున్నారంటూ ప్రచారం నేడు సీఎం చంద్రబాబుతో భేటీ ఐటీ గ్రిడ్ కేసులో అశోక్కు హైకోర్టులో చుక్కెదురు విచారణ 20కి వాయిదా హోలీ కోసం గ్రామాల్లో జోరుగా ఏర్పాట్లు మోదుగ పూల కోసం యువత పరుగులు తిరుపతి జూ పార్క్ రోడ్డులో రోడ్డు ప్రమాదం అదుపు తప్పి బైకును ఢీకొన్న కారు 2 దుర్మరణం అచ్చంపేటలో దొంగల బీభత్సం ఉమామహేశ్వర ఆలయంలో హుండీల చోరీ అనంతపురం దంపేట్ల వద్ద ఆర్టీసీ బస్సు కారు ఢీ 2 మృతి మరో 3కి తీవ్ర గాయాలు ప్రతాపం చూపుతున్న భానుడు మరో 3 డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ అవార్డుల ప్రదానం అందుకున్న వారిలో ప్రభుదేవ హారిక ఈసీపై ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు మోదీ టార్గెట్గా విమర్శలు టీటీడీపై హైకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి రిపిటిషన్ ఏప్రిల్ 6న వాదనలు జరపనున్న కోర్టు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ ప్రసక్తే లేదు పోటీపై రజనీకాంత్ క్లారిటీ ఢిల్లీలో అక్షర్ధామ్ ఫ్లైఓవర్పై అగ్ని ప్రమాదం కారులో మంటలు చెలరేగి తల్లి కూతుర్లు సజీవ దహనం జమ్మూ కాశ్మీర్లో ఎదురుకాల్పులు పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి హతం ఇథియోపియా విమాన ప్రమాదంలో గుంటూరు యువతి మృతి అక్కను చూసేందుకు వెళ్లి అనంతలోకాలకు మనీషా